బ్లెండ్గా ఉండకుండా ప్రయోగం అనే గీటర్ మీద నిలబడి మనం అలా చేసినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ఈ సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. మామూలుగా ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు, డల్ స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ ఉంటారు అనమాట. అయితే అందులో మేము ఒకరం యావరేజ్ స్టూడెంట్స్, డల్ స్టూడెంట్ అనమాట. అయితే ఎక్కువగా ఏంటంటే హాస్టల్ స్టూడెంట్స్కి మీకు ఎడ్యుకేషన్ చదువు రాదు, మీరు ఎడ్యుకేషన్కి పనికిరారు, అట్లాగా మీ విలేజ్ ఎడ్యుకేషన్కి పనికిరాదు, ఇలా వాళ్ళు పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ మాకేమనిపించిందంటే ఒక తీరని లోటుగాను ఏదో వెల్త్గా అనిపించేది. సార్ నాకు టీచర్గా అవకాశం వచ్చింది, సో నేను ఖచ్చితంగా వీళ్ళందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ షేర్ చేయాలి. In rural areas, we have science labs in our school. Telescope we cannot afford, or sky observation we cannot afford. So why students should lack that knowledge? అండ్ ఈ మండలం లెవెల్లో పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కష్టం అనమాట. అందువల్ల ఏం చేసాము, స్పేస్ ఆన్ వీల్స్ అనే ఒక బస్సుని తీసుకున్నాం. This sir, he is going to each and every corner of the village to educate rural children about science. ఫస్ట్ ఏంటంటే రీసోర్స్ ఛాలెంజ్. నా చుట్టుపక్కల ఎవరు ఇలా చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. సెకండ్ ప్రాబ్లం మనం ఓన్గా చేసుకోవాలి, ఫైనాన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ మై శాలరీ చేశాను. మైక్రోస్కోప్ ప్రిపరేషన్, టెలిస్కోప్ ప్రిపరేషన్, ఎవ్రీథింగ్, ప్రాజెక్ట్ మేకింగ్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయిస్తాం, నెక్స్ట్ తర్వాత పోస్టర్ ఇస్తాం, అనదర్ వీడియో షో, అనదర్ యాక్టివిటీ షీట్. సార్ మాకు చాలా బాగా చెప్పారు, ఇంకా మా చేత కూడా చేయించారు. మాకు అన్నిటికంటే మా చేత చేయించడం ఎక్కువగా నచ్చింది, సార్ చెప్పడమే కాకుండా. క్లాస్ రూమ్ కన్నా ఇక్కడ సార్ చెప్పిన క్లాస్ చాలా నచ్చింది. ఎందుకంటే ఎక్కడో స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ మా కళ్ళ ముందు చూపించారు ఆ సారు. మా ఫ్యామిలీలో అందరికన్నా ఫస్ట్ నేను ఆ స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ చూడడం వల్ల నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది, ఎందుకంటే అదృష్టం నాకు దక్కినందుకు. మా పాఠశాలలో కావచ్చు, మా పాఠశాలలో ఉన్న ఏరియాల్లో కావచ్చు అంత అవేర్నెస్ ఉండేది కాదు సైంటిఫిక్గా. సార్ ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, విలేజర్స్లో కావచ్చు, స్టూడెంట్స్లో కావచ్చు, అరే ఇట్లా ఉంది, వరల్డ్ అనేది ఇలా ఉంది, ఇది మనం నమ్మేది కాదు, మనం అనుకుంటున్నది కాదు అని వాళ్ళు అప్పటికప్పుడు తెలుసుకునేవాళ్ళు. యువర్ మై లాంగ్ జర్నీ, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎవరో ఎప్పుడో స్టార్ట్ చేసేది ఏదో అనుకున్నాం, నవ్వాం కదా, ఇప్పుడు ఎంత పెద్ద స్థాయిలో వెళ్తున్నది, ఎంతమంది పిల్లలకు ఇన్స్పైర్ అవుతున్నది, ఇంత పెద్ద రీసోర్స్ సమకూరారు అని చెప్పి అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఈ 21st సెంచరీ స్కిల్స్ వైపు నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళు కూడా 21st సెంచరీ స్కిల్స్లో ఇన్వాల్వ్ అయితే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. వారు నాకు చెప్పారు నువ్వు ఎక్కడికి చేరలేవని, ఇప్పుడు నా విద్యార్థులు ఆకాశాన్ని తాకే కళ్ళ కట్టున్నారు, ఇది నాకు చాలు.